మొదటి యోహాను 2:27 చూద్దాం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది కనుక. అంటే ఏంటి అభిషేకం అంటే? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్మ. ఈ పరిశుద్ధాత్ముడు మనలో రాకడ వరకు నిలిచి ఉంటాడా, లేక మధ్యలో వదిలేసి వెళ్ళిపోతాడా? మనలో ఉండి ఏం చేయబడ్డాడంట? ముద్ర వేయబడ్డాడంట. ఎవరి రక్తంతో? ఒకవేళ నువ్వు పడిపోయినా బయటికి రావచ్చా? ఎందుకు? ఆయన రక్తము లేదు దీని నీకు క్షమిస్తున్న అంతం వరకు. ఒకవేళ నువ్వు భవిష్యత్తులో ఏమైనా పొరపాట్లు చేసావనుకోండి, వెళ్ళిపోతాడా? హీ విల్ బీ దేర్ లోపల. అందుకే అంటాడు, మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు అంటాడు. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనక ఎవడునూ మీకు బోధింపనక్కర్లేదు, మీకే తెలిసిపోతుందంట. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. చదవమ్మా. అది అన్నిటిని గూర్చి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారముగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. అన్నిటి గురించి బోధిస్తుందంటే అభిషేకం. అందుకే ఎంత వాక్యం వినినా వాక్యము చదవాలా, అర్థం చేసుకోవాలా. ఆ చదివే ముందు పరిశుద్ధాత్ముడా నాకు బోధించు అని చెప్పాలా. లార్డ్ టీచ్ మీ. ప్రతి ఒక్కళ్ళలో ఈ సామర్థ్యం ఉందంట. అందుకే అంటాడు ఆయన, నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను, అతడు మిమ్మల్ని ఎక్కడ నడిపిస్తాడంట? సర్వసత్యములోనికి, ఇంటూ కంప్లీట్ ట్రూత్. అంటే ఇంకా ఎక్కువ నువ్వు యేసయ్యలో బలపడతావు. యోహాను 14:26 చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. హీ ఈజ్ ఎ టీచర్. ఆయన మీకు బోధిస్తూ ఉంటాడు. ఈ వాత వేయబడిన మనసాక్షి గల వారికి ఆయన బోధించట్లేదా? కానీ ఏమైపోయిందంట? హృదయం ఏమైపోయింది? వారికి కఠినమైపోయింది. హార్ట్ ఈజ్ హార్డ్ అండ్ వాత వేయబడిపోయింది మనసాక్షి. ఆ ప్రాంతము గట్టిగా అయిపోయింది. ఇంకా ఆ ప్రాంతంలో మనం బాధించలేము. ఎన్ని చెప్పినా వినరు, ఎన్ని అద్భుతాలు చేసినా జరగరు. మరి యేసు ప్రభువారిని రాళ్ళతో కొట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఒక టైంలో. అదే టైంలో యేసు ప్రభువారు అక్కడ తీసుకెళ్తారు. అందులో ఒక శిష్యుడు, పద మనం కూడా ఆయనతో పాటు చనిపోవడానికి వెళ్దాం అని అనుకొని వెళ్తారు. కానీ అక్కడ ఆయన చేసిన అద్భుతము చాలా గొప్ప అద్భుతము. లాజరస్ను ఆయన లేపుతాడు. అప్పుడు పట్టణమంతా మారిపోతారు, యూదులు కూడా మారిపోతారు. కానీ ప్రధాన యాజకులు ఎవరన్నా మారతారా? వాళ్ళు ఈ అద్భుతం జరిగిన తర్వాత ఫిక్స్ అయిపోతారు మైండ్లో, ఈయన్ని తప్పకుండా ఏమి చేయాలా? చంపేయాలని. ఆ తర్వాత ఆయన్ని చంపేస్తారు, చిలివేసేస్తారు. ఇక్కడ 2 పనులు ఉన్నాయి. బోధించడమే కాదంట, జ్ఞాపకము చేస్తాడంట. ఏం చేస్తాడంట? జ్ఞాపకము. హీ ఈజ్ ద రిమైండర్. హీ విల్ రిమైండ్ యూ ద థింగ్స్. ఒక్కొక్కసారి నీకు ప్రవచనం గురించి నువ్వు ప్రార్థించి ఆ ప్రవచనాన్ని మర్చిపోతావు. తర్వాత నెరవేరిన తర్వాత జ్ఞాపకం వస్తుంది, అరే ఈ ప్రవచనము దేవుడు చెప్పాడు కదా, నేను మర్చిపోయినకి జరగదన్న విశ్వాసంలో ఉన్నాను, ఇది జరిగిపోయింది అని. ఒకసారి నీకు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఒక్కొక్కసారి అనేక విషయాలు నీకు బోధిస్తాడు. ఈజ్ ఎ రిమైండర్. 2 విషయాలు మనం చూసాం ఇక్కడ. ఒకటి ఆయన బోధించువాడు, ఇంకొకటి ఆయన జ్ఞాపకము చేయవాడు. ఎవర్ ఈజ్ ద హోలీ స్పిరిట్. నాలో ఆ సామర్థ్యము లేదంటే ఉంది. సత్యవాక్యాన్ని మాత్రమే విని దాన్ని మాత్రమే తీసుకునే సామర్థ్యము దేవుడు మీలో పెట్టేశాడు. టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. మనము ఎక్కడైనా ఎప్పుడైనా మరి ఆ ప్రార్థనా జీవితాన్ని, ఆ వినే జీవితాన్ని మనం ఆపేసామనుకోండి, అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. తర్వాత భవిష్యత్తులో ముందుకెళ్ళడం కష్టం. అప్పుడు మనము తప్పుదోవలు పట్టవచ్చు. అందుకనే ప్రతిరోజు వాక్యం వినడం ద్వారా, వాక్యాన్ని చదవడం ద్వారా, వినడమే కాదు చదవాలి కూడా. పౌలు ఒక సంఘాన్ని చూసి, మీరు వినడమే కాదు, వాళ్ళంట వాక్యములు చూసి ఏం చేస్తున్నారంట? వెరిఫై చేస్తున్నారంట. పౌలు చెప్పింది కరెక్టే అంటున్నారంట. అది చూసి పౌలుకి ఆనందం వేసిందంట. ఇప్పుడు నేను వెళ్ళిపోయినా, ఒకవేళ తోడేళ్ళు వచ్చినా ఈ సంఘం నిలకడగా ఉంటుందని ఆశ కలిగిందంట పౌలుకి. బికాస్ దే యూస్ టు వెరిఫికేషన్. ఆ సామర్థ్యం ఎవరిచ్చారు ఆ సంఘానికి? పరిశుద్ధాత్ముడు. అపోస్తుల కార్యములు 19:5-6 వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిస్మము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. రైట్. ఇక్కడ పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చిన తర్వాత వారు భాషలతో మాట్లాడారు. తర్వాత ఏం చేయడం మొదలుపెట్టారంట? ప్రవచించడం మొదలుపెట్టారంట. అంటే ఇంతకుముందు వాళ్ళలో పరిశుద్ధాత్ముడు లేడా? ఉన్నాడు. నౌ హీ గాట్ ఏ న్యూ డైమెన్షన్. పాత నిబంధనలో ఏలియాను అడుగుతాడు, ఎన్నింతలు కావాలని అడుగుతాడు? 4. మరి కొత్త నిబంధనలో యోహాను 3లో ఉంటుంది. ఆయన వాక్యమును గనక మనము ఎక్కువ మాట్లాడితే ఏ ఆత్మనిస్తాడంట? యోహాను 3:34. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి
కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనక ఆయన దేవుని మాటలే పలుకును. మరి దేవుని వాక్యం చదవడమే కాదు, పలికే స్థాయికి వెళ్ళాలంట. అంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడి, పిల్లలతో మాట్లాడి, బంధువులతో మాట్లాడి, పనులతో కూడా బిగిల్ టైంలో అదే మాట్లాడే స్థాయికి వచ్చినప్పుడు ఏమవుతుందంట, నీ ఆత్మ కొలత లేకుండా పెరుగుతుందండి. ఇట్ విల్ ఇంక్రీజ్. మరి ఇక్కడ అపోస్తులు వచ్చి వాళ్ళు వాక్యం వినడానికి వచ్చినప్పుడు వారు దేవుడు నమ్మారు. ఆ మాటలు విన్నందుకు, తర్వాత వాళ్ళు చేతులు పెట్టినందుకు వాళ్ళ ఆత్మ స్థాయి పెరిగి వారికి ఏమొచ్చాయంట, భాషలతో మాట్లాడారు. ఇంకోటి ఏం చేయడం మొదలుపెట్టారంట, ప్రవచించడం మొదలుపెట్టారు. లెట్ us స్టడీ దట్. యాక్ట్స్ 19:6. వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలుపెట్టాను. అంటే వారికి ఆత్మ కొలత ఏమైంది? ఆత్మ కొలత వీరికి పెరిగింది. ద మెజర్ హ్యాస్ ఇంక్రీజ్. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయాడు, నౌ ఈజ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్, నౌ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. కొలత లేని ఆత్మ. సో దేవుడు అలాగిస్తానే ఉంటాడండి. హీ విల్ ఇంక్రీజ్ ఇన్ మెజర్. మరి అప్పుడు దాకా యేసు దేవుడు అని తెలుసు, వాక్యం తెలుసు. ఆ తర్వాత వాళ్ళకి ఇక్కడ 2 వరాలు వచ్చాయండి. ఇక్కడ ఒకటి భాషలతో మాట్లాడే వరము, ఇంకొకటి ప్రవచించే వరము. యేసు శిలువ ద్వారా ఇచ్చిన పరిశుద్ధాత్ముడు మనకి ఎప్పుడు సత్యాన్ని మాత్రమే తీసుకునే సామర్థ్యం ఇస్తాడంట. 1 కొరింథీయులు 12లో చూస్తే 4-12, 4-12. కృపావరములు నానా విధములుగా ఉన్నవి, కానీ ఆత్మ ఒక్కడే. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి, కానీ ప్రభువు ఒక్కడే. అంటే ఏ పరిచర్యలు నానా విధముగా ఉన్నాయంటే బోధలు వేరు కాదు. కొందరు సేవకులు, ప్రవక్తలు, కొంతమంది అపోస్టల్స్, కొంతమంది ఇవాంజలిస్టులు, రకరకాలుగా అన్నమాట. డిఫరెంట్ మిషన్స్. చూడండి, అతను ఉద్యోగస్తుడే, చదువుకుంది అదే డిగ్రీ, కానీ కొంతమంది టెక్నికల్గా పనిచేస్తారు, కొంతమంది ఎంబీబీఎస్లో పనిచేస్తారు, కొంతమంది ఐఏఎస్లోకి వెళ్తారు, ఇలా రకరకాల విధాల్లో వెళ్తారు. నానా విధములైన కార్యములు కలవు, కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. చూడండి, ఆత్మ ప్రత్యక్షపడడం అంటే ఏంటి? ఇదే అన్నమాట. అతను ప్రవచిస్తున్నాడంటే ఏం జరుగుతుంది? ఆత్మ ప్రత్యక్ష పరిస్థితి, ఇట్స్ మేనిఫెస్టేషన్, బయటకు వస్తుంది. అక్కడ ద హోలీ స్పిరిట్ ఈస్ మేనిఫెస్టింగ్. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడి ఉన్నది. దీనివల్ల నష్టమా? అందరి ప్రయోజనము కొరకు ఆత్మ ప్రత్యక్ష అవుతుంది. స్పిరిట్ విల్ కమ్ అవుట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఇది ఒక రకమైన ప్రత్యక్షత. చూద్దాం ఒకసారి ఎలా ప్రత్యక్షపడుతుందో. అంటే మేనిఫెస్టేషన్, బయటికి రావడం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును. ఇక్కడ ఎన్ని రకాలుగా బయటకు వస్తుందంటే ఇక్కడ 2 రకాలు చూసాం. ఇక్కడ ఒకటి బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము. చదవమ్మా. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసం. కొంతమందికి విశ్వాసం. మరి ఒకనికి ఆత్మ వలన ఏమొస్తుందంట? స్వస్థపరచు వరములను. 4వది చూసాం మనం. ఇంకొకళ్ళకి అద్భుత కార్యములు. ఎన్నోది? 5వది. మరి ఒకరికి ప్రవచనం. 6వది. మరి ఒకరికి ఆత్మల వివేచన. మరి ఒకరికి నానావిధ భాషలు. 8. మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తి. మొత్తం ఎన్ని వచ్చాయి? 9. 9. అందుకే 9 గిఫ్ట్స్ అండ్ 9 ఫ్రూట్స్ అంటారు. అలాగని 9 ఉండాలా? నానా విధములైన. దే ఆర్ మెనీ థింగ్స్. ఇక్కడ ఎన్ని రకాలుగా ఆత్మ ప్రత్యక్షపరచబడుతుందంట? 9 రకాలుగా చూపించాడు ఇక్కడ. 9. హెబ్రూలు ఏమంటాడు? నానా విధములుగా. రైట్, లెట్ us see, కంటిన్యూ. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. అని ఇది ఎవరు పంచుతున్నారు? ఆత్మే. ఈ సంఘానికి ఇది, ఆ సేవకుడికి ఇది, ఈ భక్తురాలకి ఇది, ఆ విశ్వాసకి అది. హీ హాస్ బీన్ డిస్ట్రిబ్యూటింగ్ సో మెనీ. కార్యసిద్ధి కలుగజేస్తున్నాడంట, పంచి ఇస్తూ. అంటే వర్క్ అవుతుందా లేదా? ఇది సంఘము యొక్క క్షేమము కొరకు, సంఘము మంచి కొరకు, సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఎన్ని ఇస్తున్నాడు. చూద్దాం. 12. ఎలాగో శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు ఎలాగున్నాడు అలాగే మీ అందరూ కలిపి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోకుండా కలిసి ఉండాలా అని మళ్ళీ చెప్తున్నాడు. అంటే ఇలాగ విభేదాలు వచ్చి ఒకళ్ళనొకళ్ళు ప్రోగ్రాంలు వేసుకుంటారని తెలుసా తెలీదా? దేవుడికి తెలుసు. ఈవెన్ అప్పుడే వచ్చింది పౌల్కి. ఒకళ్ళేమో నేను అపోల్లో వాడని, ఒకడేమో నేను పౌలు వాడని అలా కొట్టుకుంటున్నారంట అక్కడ యూదుల్లో. ద ఫ్లష్ ఈజ్ డామినేటింగ్. అంటే ఎక్కడో మనస్సాక్షి డెవలప్ అవ్వలే. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కఠినమైపోతుంది ఆ ప్రాంతంలో. గాడ్ విల్ ఎంపవర్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ద హోలీ స్పిరిట్ మిమ్మల్ని అందరినీ పరిశుద్ధాత్మ గురి వద్దకు వెళ్ళే వరకు శక్తితో నింపును గాక, విస్తారమైన నిరీక్షణ అవును గాక.
మారుతుంది నీ పరిస్థితి. ద హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ పవర్ టు బీ హోప్ఫుల్ ఇన్ హోప్లెస్ సిచ్యువేషన్. ఈరోజు ఎవరెవరు బాధపడి ఇక నాకు జీవితం ఎందుకు వ్యక్తపడుతున్న వాళ్ళని దేవుడు ఆదరించి మిమ్మలను ఇతరులను ఆనందించు వానిగా చేయనుగాక. లార్డ్ జీసస్ హీల్ యువర్ పీపుల్. అయ్యా ఇదిగో వారు పశ్చాత్తాపపడి అయ్యా ఆ కాడి విరగ్గొట్టి అనేకులకు ఆదరణకర్తల్లాగా వారు కూడా మారాలంటే ఇదిగో ప్రభు వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇదిగో ఆ వెన్ను నొప్పిని తీసివేయండి, ఆ వెన్నుపూసను ముట్టి స్వస్థపరచండి, ఆ నడుము నొప్పిని తీసివేయండి, ఆ మొఖాల నొప్పిని తీసివేయండి, తల నుంచి ఆ హెడేక్, సైనస్, మైగ్రెయిన్, ఆ క్యాన్సర్ వ్యాధిని, ఆ మెదడులో తల నుంచి అరికాల వరకు ఎక్కడెక్కడ క్యాన్సర్ ఉందో ఆ క్యాన్సర్ని తీసివేయండి నాయన. ఆ హెచ్ఐవి వ్యాధిని తీసివేయండి, ఆ టీబీ వ్యాధిని, ఆ యొక్క గడ్డలను, కణితులను తీసివేయండి అయ్యా. ఇంకా గొప్పగా వారిని ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.